మేమైతే మస్తున్నాం. మాకైతే హాలిడే ఉంది కదా, వర్షం పడుతుందని అయితే మాకైతే హాలిడే ఇచ్చారు. సో అందుకని నాకైతే కొంచెం ఇన్కంప్లీట్ ఉందని అయితే నేను రాసుకుంటున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. నాకైతే హోంవర్క్ ఉందా, నేనైతే హోంవర్క్ రాసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం. ఇక మేమైతే వరలక్ష్మి మొత్తం అవన్నీ పూజలు అవి అయితే అయిపోయినాయి. ఇక వర్షాలు అయితే 2-3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడికైతే బయటకు వెళ్ళడానికి అయితే వీలు లేకుంటుంది అసలు. ఇక పిల్లలు అయితే హోంవర్క్ రాసి ఇప్పుడే మేమైతే లంచ్ చేసినాం. మీరు అందరు లంచ్ చేసిరా ఫ్రెండ్స్? ఏ పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటాం. నాకైతే ఎటు టైం పాస్ అయితే లేదు, అందుకోసమే ఈ స్కెచ్లతో అయితే ఆడుతున్నా. ఇవి భలే సెట్ చేసిర్రు పిల్లలు అయితే. ఇక ఎట్లా అంటే అట్లా వస్తున్నాయి ఇవైతే. ఇక అందుకోసం వీటితో అయితే టైం పాస్ ఆడుతున్నా. ఎక్కడ పొద్దు పోతలేదు మాకైతే. ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి అసలు వీలే లేదు. నిన్న నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది. బట్టలు విడదామంటే బట్టలు అయితే ఆరేయడానికి ప్లేసే లేదు. అంత వర్షం పడుతున్నైతే అంత ఇట్లనే ఉంటది. ఒక రోజు వర్షం పడే, ఒక రోజు ఎండ కొట్టినా ఇంకా కానీ కంటిన్యూగా 3-4 రోజులు వర్షాలు పడితే మాత్రం అస్సలు మంచి అనిపించదు. ఇంకా ఫుల్ చల్లగా అవుతుంది కదా. మా పిల్లల హోంవర్క్ రాస్తుంది. మా పిల్లల రైటింగ్ ఎట్లుందో చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామూలు ఎట్లుందో గలీజ్ ఎందుకుంటది, మంచిగా రాసిందే చూపిస్తావా? ఇంకా ఇప్పుడైతే చాలా ఉందని ఫాస్ట్ రాస్తుంది. ఇక మా అమ్మ రైటింగ్ చూడాలి. అమ్ములది పర్లేదు, బాగానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్ముల రైటింగ్ అయితే డిజైన్స్ అయితే బాగా వేస్తుంది. మా అమ్ములు అయితే బాగా వేస్తుంది. మా అమ్ముల రైటింగ్ ఎట్లుందో చూడండి. ఇది మా అమ్ముల రైటింగ్. ఇప్పుడు మా హనీ రైటింగ్ చూపిస్తాము. హిందీ రైటింగ్ చూపిస్తా. హనీ రైటింగ్ ఎట్లుందో ఇలా తెలుస్తుంది. నోట్బుక్ లోనే తెలుస్తుంది. నోట్బుక్ తెలుస్తుంది. బుక్ చూపి, సర్టిఫికేట్ వచ్చింది. అవునా? ఇగో ఇదైతే హిందీ రైటింగ్, ఇదైతే ఇంగ్లీష్ రైటింగ్. హిందీ నేను మంచిగా రాసా హ్యాండ్ రైటింగ్. నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. చదవనికి రాదు. హిందీ చదవనికి రాదా? హిందీ చాలా కష్టం. హిందీ రైటింగ్ బాగుందా, ఇది రైటింగ్ బాగుందా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మా అన్నం అయితే రైటింగ్ చూపిస్తాము. ఆమె కొంచెం వెనక పోతుంది రైటింగ్ చూపిద్దామంటే. అదే బుక్ దిగు, నోట్ బుక్ దిగు. అదే కదా, బ్యాగ్ అయితే మస్తు బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఆమె రాసిందే కదా. ఇక చూడండి మా అన్నమ్మ రైటింగ్ అయితే. నోట్ బుక్స్ అంటే స్కూల్లో పెట్టేసి వచ్చిన అంటుంది. మా హనీ రైటింగ్ బాగుందా, మా అమ్ముల రైటింగ్ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయన రైటింగ్ ఎట్లా బాగుండదని అంటారు. నా రైటింగ్ మంచిగా. తెలుగు రైటింగ్ ఇక తెలుగు అయితే అసలు అక్షరాలు ఇట్లా అర్థం కావు, అట్లా రాస్తుంది తెలుగు అయితే. తెలుగు ఒక లెసన్ మంచిగా రాసిన కానీ బుక్ లేదు. అయ్యో ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ తెలుగు రైటింగ్ అయితే. అన్ని తెలుగు చదవడానికి వచ్చా? రాదు, నాకు తెలుగు చదవడానికి రాదు. ఒక్కసారికి చదువు. చదువు అమ్ములు చదువు. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళ కొలిచేద్దాం అమ్మ, చదువులు బాగా చదివేద్దాం, జాతి గౌరవం పెంచుతాం. ఇది నేను ఎగ్జామ్ లో పోయి రాసిన. అంటే ఇప్పుడు నువ్వు ఇది చూసుకుంటూ రాయట్లేవు, నీకు ఆల్రెడీ మైండ్ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ చదివేస్తున్నావు అంతే కదా. ఇక్కడ స్పెల్లింగ్ చూసుకుంటూ చదవట్లేదు, అక్షరాలు చూసుకుంటా. నువ్వు చదువుతా తెలుగు చదువుతుంది సరిగ్గా చదువు. ఇదేంటి? కింది వాక్యాలను చదవండి. పాఠంలో గుర్తించే గేయ పదాలను వరుస క్రమంలో రాయండి. తెలుగు అయితే మామూలు కొంచెం చదవడానికి అయితే కష్టమే, ఇంగ్లీష్ అయితే అవుతుంది కానీ మంచిగా చదువుతా. ఇది దీని కింది చదువులు బాగా చదువుదామమ్మా, చదివేద్దామమ్మా. తల్లిదండ్రులను గురువులను జాతి గౌరవం పెంచుదామమ్మా, ఎల్లవేళ కొలిచేదామమ్మా. ఇదంతా ఇది ఉంది. మేము తారుమారు ఈ తారుమారు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రాయింగ్ చేస్తారు వీళ్ళైతే. చూద్దాం ఎవరు నచ్చిన వాళ్ళు ఏమన్నా, ఎవరు బాగా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం చూసినాక ఎవరు బాగా చేసారో కామెంట్ చేద్దరు. నేమ్ రాసింది హనీ అని రాసినావా? నువ్వేం రాసినావు?
ఏమేస్తున్నావు అని కప్ప టీ కప్ప పదకప్ప నేనైతే పైసలతోటి ఈ మూతతో వేస్తున్నాను అనుకోకండి, ప్లాస్టిక్ చూపిస్తే ఎట్లేస్తానా చేస్తున్నా చూసుకుంటున్నా. అనేది అయిపోతుంది. మానిదే ఫస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదా ఇంకేం వేస్తావురా? అయిపోయిందా? ఇంతసేపు టైం ఇస్తారా? అయిపోయింది. ఏమో ఏమేమో వేసిందా అవి కింద. ఫ్రెండ్స్ నా డయాగ్రామ్ అయితే అయిపోయింది. ఎవరి డయాగ్రామ్ బాగుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అనేది బాగుందంటే అని పేరు కామెంట్ చేయండి, అమ్ముల్ది బాగుందంటే అమ్ముల్ పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా డ్రాయింగ్ బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్. నా డ్రాయింగ్ బాగుంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అరే చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్మైల్ తోటి ఫోటో తీద్దామంటే మా ఎట్లా చేస్తుందా, స్మైల్ ఇవ్వమంటే మొత్తం పనులు బయట పెడుతుంది, కళ్ళు వస్తుంది. మంచిది కానీ మంచి పట్టు. రెడీ. స్మైల్ స్మైలీ చూడు చూడు ఏంటది బుక్కుతో మూతి కవర్ చేస్తుంది. సైడ్ జరుపు కొంచెం పెట్టాలి. అది సైడ్ పెట్టుకోకూడదా అట్లా. ఇక స్మైల్ ఇవ్వంటే పళ్ళు తెరుతుంది కదా, కళ్ళు వస్తుంది. మంచిగా ఇప్పుడు లాస్ట్